మీ పేరు? నా పేరు దుర్గారావు అండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందన్న? గతంలో కంటే బాగుందా, బాగాలేదా? బాగుందండి. గతంలో కంటే పోల్చుకుంటే ఇప్పుడే బాగుందండి. అన్ని పథకాలు ఇంటికే వచ్చి చేరుతున్నాయి. అంత ముందులో పెన్షన్కి వెళ్ళాలనే కానీ పెద్దవాళ్ళు పడిగాపులు కాసేవాళ్ళు, వాళ్ళు వచ్చి మళ్ళీ ఇవ్వకుండానే మళ్ళీ రేపు 2 ఎల్లుండి తిప్పుకొని ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ తారీఖు వస్తుంటేనే ఇంటికి వచ్చి మరీ ఇస్తున్నారు పెన్షన్. అలాగే అమ్మఒడి పథకం కూడా చాలా బాగుందండి. గతంలో చంద్రబాబు నాయుడు ఇట్లా ఏం చేయలేదంటారా మరి? అవి పేదల దాకా రాలేదండి. ఆయన చేసిన పథకాలు ఏమవుతాయో మనకి తెలియదు కానీ అవి పేదల దాకా రాలేదు. ఇప్పుడైతే కనుక ప్రతిదీ ఇంటికే వచ్చి పర్టికులర్గా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ అందుతున్నాయి పథకాలు. మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏ ఏ పథకాలు వస్తుంది? అన్ని పథకాలు వచ్చిందండి. అమ్మఒడి వచ్చింది. ఎంత వచ్చింది అమౌంట్? అమ్మఒడి ఒకసారి 14,000 వేసారు, ఒకసారి 13,000 వేసారు, ఒకసారి ఫస్ట్ టైం వేసినప్పుడు 15,000 వేసారు. ఇంకేం వస్తున్నాయి? ఇళ్ళ పట్టాలు వచ్చినాయండి. ఇళ్ళ పట్టాలు సుమారు ఎంత వాల్యూ తెలుసా? ఒకటి మార్కెట్ వాల్యూ వచ్చేప్పటికి 7 లక్షలు ఉందండి. మా అమ్మగారి పేరు మీద వచ్చింది అయితే కనుక 10 లక్షలు ఉందండి. 17 లక్షలు వాల్యూ చేసేది మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అంటే అసలు ఊహించారా ఇస్తారని? లేదండి, ఊహించలేదు. లేదు. సొంత ఇంటి కళ అనేది అందరి నిర్ణయం ఉంటుంది. ఈరోజు రావడం జరిగింది. మరి చాలా అద్భుతం వెళ్ళారు మాత్రం. మా ఆయన జగన్ గారు చేసి పెట్టారు. ఇంకేమి వస్తున్నాయి పథకాలు? ఇది డ్వాక్రా రుణమాఫీ ఒకటేనండి. పెద్దవాళ్ళకి వచ్చేప్పటికి ఆసరా 18,500 ఆసరా కూడా వేస్తున్నారండి. మొత్తం జగన్మోహన్ రెడ్డి బాగా ఇస్తున్నారు. జగన్ వస్తే బాగుంటుందా? మళ్ళీ బాగుంటుందండి. చంద్రబాబు వీళ్ళు వద్దంటారా? వద్దండి. వాళ్ళు వచ్చి ఓడగొడతామంటారు మరి. అలా ఏముండదులేండి. పేదల పథకాలు అవన్నీ అందుబాటులో ఉండాలంటే మళ్ళీ జగన్ రావడమే మంచిదండి రాష్ట్రానికి కూడా. రైట్, థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేం పేరు? మల్లేశ్వరి, నాగమల్లేశ్వరి. నాగమల్లేశ్వరి. జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తుంది, అంతా బాగుందా? అంతా బాగుందండి. ఏమేం చేస్తుంది మీకు? మాకు ఇళ్ల స్థలం వచ్చింది, మా వారికి పింఛని వస్తుంది, ఇద్దరికి వచ్చింది ఇళ్ల స్థలం. ఇద్దరికి? అత్తా కోడళ్ళకి ఇద్దరికి వచ్చింది. ఆయన ప్రభుత్వం బాగా మంచిగా ఉందండి. ఇంతకుముందు ఇట్లా ఎవరు చేయలేరా? ఎవరు చేయలే. చంద్రబాబు ఇట్లా ఎవరు చేయలేదు. ఎవరు చేయలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలుసా? పవన్ కళ్యాణ్ తెలుసు కానీ మేము అసలు వాళ్ళకి ఇవ్వము, మాకు తెలియదు కూడా. వాళ్ళందరూ కలిసి జగన్ ఓడిస్తామంటున్నారు. జగన్ మంచిగా ఓడిస్తామంటున్నారు కాదు, జగనే రావాలి. జగనే వస్తాడా? పిల్లలకి డబ్బులు వేసాడు, చాలా మంచి పనులు చేస్తున్నాడు. అయ్యా డాక్రా వాళ్ళకి రుణమాఫీలు చేస్తున్నాడు. మాకు చేయిపోయినా ఎంత చేసిండు రుణమాఫీ? తెలీదండి, నేను లేను. డాక్రా అంతా బాగుంది. డాక్రా అంతా బానే ఉంది. ఒంటరి మహిళలకు వీళ్ళందరికి మంచి చేస్తున్నాడు. అందరికి మంచిగా చేస్తున్నాడు. మళ్ళీ జగన్ అన్న వస్తే బాగుంటుందా? మంచిది. చంద్రబాబు వద్దా? వద్దు, జగన్ అన్నే రావాలి. అమ్మ మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? బాగుందా? ఇంకేమేమి వస్తున్నాయి? మాకు 18,000 వచ్చినాయి, మా వాళ్ళకి ఇల్లు వచ్చింది, అంతా బాగానే మంచిగా బాగుంది. ఇంతకుముందు చంద్రబాబు ఇట్లా చేసిందా? ఇప్పుడు ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు బాగుంది. జగన్ అన్న మళ్ళీ వస్తే బాగుంటుందా? మళ్ళీ నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరు కలిసి ఓడగొడతాం అంటున్నారు కదా. ఎట్లా ఉంటే అట్లా వచ్చింది. వాళ్ళు ఒకళ్ళు వాళ్ళు కట్టే రాదు కదా. అలా నమ్మే అవకాశాలు లేవంటారా? ఇళ్ల పట్టా వచ్చింది కదా, సుమారు 6 లక్షల నుంచి 8 లక్షలు విలువ చేసి ఇళ్ల పట్టా వచ్చింది. మరి ఇంత ముందు ఎవరు ఇవ్వలేరు, అంత విలువ చేసి స్థలాన్ని ఇచ్చింది. మరి మంచిగా ఉందా? మంచిగానే మంచిగా ఉంది. ఓటు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో 5 జగన్ కన్నకి వేస్తారా? రైట్, మళ్ళీ జగన్ అన్న వస్తే బాగుంటుంది. రైట్. కాకా మీ పేరు? నా పేరు రాఘవన్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? సూపర్గా ఉందండి. సూపర్గా ఉందా? ఏ రకంగా సూపర్గా ఉంది అంటున్నారు? సూపర్గా అంటే అన్ని సౌకర్యాలు అందుతున్నాయి పేదలకి. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడంటే అసలు రావట్లేదు, మా ఏరియాకి తిరగట్లేదు, అది పరిస్థితి. ఎమ్మెల్యే రాకుండా సౌకర్యాలు పథకాలు వస్తున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే రావట్లా, టీడీపీ ఎమ్మెల్యే మాకు ఈ ఏరియా తిరగట్లేదు, అసలు రూపాయి ఖర్చు పెట్టింది లేదు. అది సంగతి. ఇక్కడ పరిపాలన మట్టికి సూపర్గా ఉంది. పథకాలు ఏమేమి వస్తున్నాయి మీ ఇంటికి? పథకాలు అమ్మఒడి వస్తుంది, డ్వాక్రా డబ్బులు, రుణమాఫీలు ఇవన్నీ అవుతున్నాయి. నా కవులు, రైతు భరోసా ఇవన్నీ వస్తున్నాయి. అది సుమారుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు ఎంతవరకు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత? కనీసం 2 లక్షల దాకా లబ్ధి పొంది ఉంటాం. గతంలో ఎవరైనా చేసిరా? చంద్రబాబు చేయలేదు. చంద్రబాబు జగన్ ఓడగొడతా పాతాళానికి దొక్కుతాను పవన్ కళ్యాణ్ అవన్నీ ఉట్టి మాటలు. వాళ్ళే పనికిరాని మనుషులు. అసలు 14 సంవత్సరాలు చేశాడు. ఈ 14 సంవత్సరాల్లో మా పేదలను పట్టించుకున్న పాపం లేదు. అసలు పట్టించుకోవాలి మా పేదలని. అసలు ఏమీ సరిగ్గా సౌకర్యంగా ఏమి వచ్చేవి కాదు. అది
మళ్ళీ ఏమి వచ్చేవి కాదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని మేము కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటది. చంద్రబాబు వీళ్ళంతా నమ్మే వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అనగా, పవన్ కళ్యాణ్ అనగా అంతా బూటకాల నాయుళ్ళు బూటకాల మాటలు మాట్లాడతారు. అన్ని పనికిరాని మాటలు అన్నమాట వాళ్ళు మాట్లాడేవన్నీ. నరేంద్ర మోడీ ఓడగొడుతూ అంటుంది కదా జగన్ ని. అవన్నీ మాట్లాడి నరేంద్ర మోడీ ఓడగొడతాం అన్న మాట కాడ తప్పు. ఆ మాట ఆయన కాడ మంచి వ్యక్తి, కావాల్సిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డిని కాడ పుణ్యతి మాట్లాడే మనిషి కాడ కాదు ఆ మనిషి. ఆయన కాడ ఆయన్ని తక్కువగా మాట్లాడే మనిషి కాడ కాదు. అది సంగతి. మళ్ళీ జగన్ వస్తారంట. మళ్ళీ జగనే వస్తాడు. సుమారు ఎన్ని సీట్లు గెలవచ్చు? నాకు ఇప్పుడు 175 అంటున్నారు కదా, 140 అయినా రావచ్చు, లేకపోతే 175 రావచ్చు. అది సంగతి. అధికారంలోకి వస్తారు. మళ్ళీ అధికారంలోకి ఆయనే వస్తాడు. ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బాబాయ్. అమ్మ మీ పేరు? వహీదునిసా, ఎండి వహీదునిసా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉంది? ఎలా మంచిగానే ఉందమ్మా. నాకు పింఛన్ వస్తుంది. 18 సంవత్సరాలు అది 15,000 వస్తున్నాయి. నాకు చక్కగానే నడుస్తుంది. బాగానే ఉందమ్మా. నాకు ఏమీ లేదు, డౌట్ ఉంటే లేదమ్మా. నాకు అన్ని చక్కగానే ఉన్నాయి. పింఛన్ ఏ టైం పింఛన్ ఇంటికి ఇస్తురా తెచ్చి లేకుంటే పోయి తెచ్చుకోవాలి? ఇక్కడ మన ఇంటికాడే వారంటీ వచ్చి ఇస్తున్నారమ్మా. ఎంత వస్తుంది పింఛను? 3,000 వస్తుంది 3 నెలల మట్టి. ఇంతకుముందు గతంలో చంద్రబాబు చేసిందా ఇట్లా? మరి అమ్మా చంద్రబాబు ఇంతకుముందు ఇట్లా ఇచ్చిందా 3,000? లేదు, ఇవ్వలేదమ్మా. ఈ మధ్యలో నుంచే వస్తుంది మనకి. 3 నెలల కింద నుంచి వస్తుంది 3,000. ఇంతకు ముందు లేదు, 2,750 వస్తుంది. అప్పుడు ఈ 2-3 నెలల కాడ నుంచి 3,000 వస్తుంది. జగన్ కోటేస్తావా మరి? నాకు తెలుసమ్మా ఆ మాట. నేను చిన్నప్పటి నుంచి అదే ఓటు. ఓటు మాత్రం మారేది లేదు. ఎవరు ఏమన్నా కానీ నా మనసులో అది. మంచిగా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మళ్ళీ ఆయన వస్తే బాగుంటుందా? చంద్రబాబు ఈ పవన్ కళ్యాణ్ కలిసి ఎందుకు మనకి అది అంత అనవసరం. బట్టి కొట్టే పడేయాలి మనకి. ఎందుకు అది? మనం ఎప్పటి నుంచో ఎలా వేస్తున్నామో అలాగే వేయాలి. ఎంతో మంది ఎన్నో మాటలు అంటారు, మేము పట్టించుకోకూడదు. అంతేనా? మోదీ వస్తుంది కదా మరి. మోడీ వస్తే రాని, ఎవరు వచ్చినా మనకి ఎందుకు? మోడీ రాని, జగన్ రాని, మోడీ రాని, చంద్రబాబు రాయని ఎవరికి ఎత్తాము ముందు నుంచి ఎవరికి ఎత్తాము వాళ్ళకి వేయాలి. చెప్పండి. ఎవరు ఎంతమంది వచ్చి అడిగినా ఇదే సలహా ఇస్తాను. నా మాట ఇదే. ఇప్పటి వరకు జగన్ గారి వల్ల మీకు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత సుమారుగా? నాకు అంత లెక్క లేదు, నాకు చదువు లేదు నాన్న. మంచి ఇంటి స్థలం ఇచ్చాడా? రిజిస్ట్రేషన్ అయింది. ఇల్లు ఎక్కడ ఇచ్చాడు? గన్నారం. ఇంత ముందు ఎవరు ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చారు. మంచిగా అనిపిస్తుందా? నాకు కట్టి ఇస్తే నాకు ఏమి వద్దు, నేను అక్కడ ఉండి ఆయన పేరు చెప్పుకుని అక్కడ ఉంటాను. అసలు నాకు ఏమీ లేదు, ఒంటరి మహిళ నేను. ఆయన ఇస్తారేమో అక్కడికి వెళ్ళి ఉందామని కోరుకుంటున్నాను. అది అదేనమ్మా. ఆ బండి కూడా ఆయనే ఇచ్చాడు. ఆ బండి అద్దె బండి ఇచ్చేసాను, వాళ్ళు తీసుకెళ్లేదు. ఈ బండితోనే నేను టిఫిన్ వేసుకుని బతుకుతున్నా. ఆయన పింఛన్ ఇచ్చేది అద్దెకుంటున్నాను, కట్టుకుంటున్నాను, దీంతోనే బతుకుతున్నాను. మంచిగా ఉంది. రైట్, థ్యాంక్ యూ అమ్మ. అంటే మీ పేరు? నా పేరు సుజాత. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తా అంటున్నారు. గెలుస్తాడా? గెలవచ్చు. మంచిగా చేసిందా? మంచిగానే చేశాడు అన్ని. నాకు ఇప్పుడు చేయూత 45 ఏళ్ళ 18 ఏళ్ళు వేస్తున్నాడు. నాకు ఇంటి స్థలం ఇచ్చాడు నాకు. మరి నేను అన్ని లబ్ధి పొందే ఆయన వచ్చినాక. అది ఏమేమి వస్తుంది మీకు పథకాలు? నాకు డాక్రా రుణమాఫీ చేశారు. ఎంత? మాకు 15 ఏళ్ళు చేశాడు. ఇంకా నాకు 18 ఏళ్ళు వస్తున్నాయి. నాకు ఇంటి స్థలం కూడా ఇచ్చారు. ఇంటి స్థలం సుమారు 8-10 లక్షలు విలువ చేసే పొందాను నేను. మరి ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపించింది నాకు. ఇంతకుముందు గతంలో చంద్రబాబు ఎవరైనా ఇచ్చిరా? నాకు చంద్రబాబు నాయుడు ఏమి ఇవ్వలేదండి. నేనేమి లబ్ధి పొందాను. ఇప్పుడు ఇట్లా బాగుంది. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందా? బాగానే ఉంటది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ముగ్గురు కలిసి జగన్ ఓడగొడతా అంటారు. ఎవరు చెప్పాలి? దేవుడు చిత్తం అదంతా. ఎవరు ఏం చెప్పారని చెప్పలేము. ఎవరి మనసులో ఎవరికి ఏముందో తెలియదు. ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకుంటాం. నీకెవరు ఇష్టం? నాకు జగన్కే నేను వేయాలనుకుంటున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు 45 ఏళ్ళ డబ్బులు తీసుకుంటున్నాను. నాకు బాగానే ఉంది. మరి ఆయన ఆటతో నేను ముందులు కానీ వేయను కానీ నేను తెచ్చుకుంటున్నాను. సో మళ్ళీ జగనే కావాలి అనుకుంటున్నాను నేను. రైట్.